కానుక ఇచ్చారు. వారికి ఆ మతిలేటి స్వామివారి ఆశీర్వాదం నిలవెడల వెన్నట్టు ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. కళాకారులు కళామానులు హైదరాబాద్ సల్మాన్ గారు నా కళను మెచ్చి 100 రూపాయలు బహుకరించారు. వారికి వారి కుటుంబానికి ఆ మతిలేటి స్వామి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సుధాకర్ గారు కళాభిమానంతో మా ముగ్గురిని అభినందిస్తూ 300 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే మతిలేటి స్వామి వారి ఆశీర్వాదం వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. వట్ల మదనాచారి గారు కళాభిమానంతో 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి కూడా ఆ మతిలేటి స్వామి వారి ఆశీర్వాదం ఎల్లవెడల వెన్నింటి ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ఎక్కువ టైం తీసుకోండి. నేను 3 నిమిషాల్లోనే పని ఆఫ్ చేస్తాను. సరే గాని ఇప్పుడు మేమిద్దరం మంచం కింద ఉంటే ఏం చేస్తావు? మేము మంచం పైన మంచం పైనే. నువ్వు మంచం పైన ఉండి చూస్తావు. డిసైడ్ అయ్యా ఖచ్చితంగా రావాలి. రావాలని డిసైడ్. ఏమిటి ఏముందని లాక్కుంటున్నారు అక్కడికి వెళ్ళి? మీ చెల్లెలకి చెప్పండి. ఏమని? వయసుకు మించిన పని చేస్తే ఊపిరాడక సస్తతి ఉండా. ఒకసారి ఆలోచించండి. అరే చూస్తాననింది. లోపలికి వెళ్ళి నాకు చూపించింటే ఏమయ్యేది? ఏమి చూపించేది? చేతిలో చెయ్యిందో లేదో తెలియకుండా పీకుతున్నావు. ఏమో చేస్తాడంట లోపలికెళ్ళి. ఏం చేస్తారు? చిన్నపిల్ల సరదా పడుతుంది. రానివ్వండి, మీదేం పోయింది? తీసుకెళ్దాం. అయ్యా అయ్యా